జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లో అడుగు పెడుతున్నారు. చాలా కాలంగా తన పార్టీ కార్యాలయానికే ఆయన పరిమితమవుతున్నారు. కేవలం పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అడపాదడపా ఒకటి రెండు కార్యక్రమాలు మినహా పెద్దగా జనాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల విజయవాడలో గాదే సాయికృష్ణ కుటుంబాన్ని, ఆ తర్వాత క్రాంతికుమార్ సిఐ వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నటువంటి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రమే పరిమితమయ్యారు. కృష్ణలంక కేసుల్లో బాధితుల ఇళ్లకు వెళ్ళొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేరుగా జనాల్లో అడుగు పెట్టేదానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 15వ తారీఖున ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అడుగు పెట్టబోతున్నారు. భీమవరంలో ఆక్వా రైతుల సమస్యల మీద ఆయన కార్యక్రమానికి పూనుకోబోతున్నారు. ఆక్వా రైతులతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఆక్వా సమస్యల మీద స్పందించబోతున్నారు. ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతు ప్రతినిధులతో తాడేపల్లిలో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 20 రోజుల పాటు వెయిట్ చేస్తాం, అప్పటికి ఆక్వా ఫీడ్ ధరలు తగ్గకపోతే నేరుగా తానే రంగంలోకి వస్తాను అంటూ హెచ్చరించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు విషయంలో రైతులకు ఏమాత్రం మేలు చేయలేదనేటువంటి అభిప్రాయం ఉంది. ప్రభుత్వం అధికారికంగా 4 రూపాయల చొప్పున కిలోకి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన ఆచరణలో అది 2 రూపాయలు కొన్ని చోట్ల, రూపాయి కొన్ని చోట్ల మాత్రమే తగ్గించారు అనే మాట అయితే ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం చెప్పిన మాట కూడా నిలబెట్టుకోకపోవడంతో జగన్మోహన్ రెడ్డి నేరుగా సీన్లోకి వస్తున్నారు. ఆక్వా రైతుల సమస్యల మీద గళమెత్తబోతున్నారు. భీమవరంలో నిర్వహించే కార్యక్రమంలో ఆక్వా రైతుల గోడు వింటారు. ఆ తర్వాత ఆక్వా సమస్యల మీద తన పార్టీ నేతృత్వంలో నిర్వహించబోయే కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2024 ఎన్నికల్లోనే ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత కూడా ఆ జిల్లాలో పెద్దగా కోలుకున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలో ఆయాచిత వరంగా అంది వచ్చిన ఆక్వా సమస్యని అందిపుచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాల కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు విద్యుత్ సబ్సిడీల విషయంలో అరకొరగా స్పందిస్తున్నారు. రెండోది ఆక్వా మార్కెట్ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవగా వ్యవహరించట్లేదు. ఇక అన్నిటికీ మించి ఆక్వా ఫీడ్ సీడ్ ధరలు అమాంతంగా పెంచేస్తూ ఆక్వాలో సిండికేట్గా మారినటువంటి వ్యాపారులకి ప్రభుత్వమే కొమ్ము కాస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆక్వా వ్యాపారులంతా చంద్రబాబు సన్నిహితులు కాబట్టి చంద్రబాబు తన ప్రయోజనాలు చూసుకుని రైతుల్ని ముంచేస్తున్నారు అన్నది వైఎస్ఆర్సీపీ ఆరోపణ. చాలామంది రైతులు కూడా దీన్ని బలంగా నమ్ముతున్నారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా భీమవరంలో అడుగు పెట్టడం ద్వారా ఆక్వా రైతుల సమస్యల మీద గళం విప్పే దిశలో పావులు కదుపుతున్నారు. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇలా ఒక అంశం మీద నేరుగా జనాల్లోకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. గత ఏడాది పొగాకు రైతులు, మామిడి రైతులు ఇలా కొన్ని సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి కదిలిన తర్వాత ప్రభుత్వంలో కదలిక కూడా వచ్చినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఏ విధంగానూ ఆక్వా రైతుని ఆదుకోవట్లేదు, అన్ని విధాల ఆక్వా రైతుని ముంచేస్తుంది అనేటువంటి అభియోగాలు బలపడినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన సందర్భంగా మరోసారి రాజకీయ వేడి రాజుకోవడం ఖాయం. ఆక్వా రంగంలో ఉన్నటువంటి వాళ్ళలో కదలిక ఖాయం. అది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనివార్యమని మాత్రం చెప్పొచ్చు. మరి అలా నేరుగా విపక్ష నేత రంగంలోకి దిగిన తర్వాత అయినా ప్రభుత్వం ఫీడ్ ధరల తగ్గింపు విషయంలో సమర్థవంతంగా సాగుతుందా? తాను చెప్పినటువంటి మాట అయినా క్షేత్రస్థాయిలో నెరవేరేందుకు తగ్గట్టుగా పూనుకుంటుందా? లేదంటే కేవలం తాను అమరావతిలో ప్రకటన చేస్తాం, కిందన ఆక్వా రైతు ఏమైనా తమకు సంబంధం లేదు అన్నట్టుగా సాగుతారా? ఇదే ఇప్పుడు కీలకమైనటువంటి వ్యవహారం. దీన్నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ అస్త్రంగా మార్చుకుంటున్నటువంటి వ్యవహారం. అత్యంత బలహీనంగా ఉన్నటువంటి జిల్లాలో తిరిగి పాగా వేసేదానికి ఆక్వా రైతుల సమస్యని ఆయుధంగా మార్చుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ అధినేత పావులు కలుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశలో ఆయన సాగుతున్నారు. ఇది ఎంత మేరకు ఫలితాన్ని ఇస్తుంది, ఎలాంటి రాజకీయ పరిణామాలకి కారణమవుతుంది, పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల మీద ఆక్వా రైతాంగంతో జగన్మోహన్ రెడ్డి నిర్వహించేటువంటి కార్యక్రమం ఎలాంటి ప్రకంపనలు పుట్టిస్తుంది, చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది.